ఓం గం గణపతే నమః. నా పేరు భరద్వాజ్ అండి. ఫిలింనగర్లో వెయిట్ చేస్తున్న శ్రీ మహావిఘ్నేశ్వర స్వామిది 14 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడు అది పెడుతున్నారు. మందిరంలో వినాయకుడు అది పెడుతున్నారండి. కాబట్టి భక్తులు కూడా చాలామంది పెద్ద పెద్ద భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుని ఇక్కడ వివిధ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అన్ని వివిధ కార్యక్రమాలు కూడా అవుతూనే ఉంటాయండి. ఇది ఈ యొక్క వినాయకుడు ఫిలింనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ వినాయకుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుంది. మొదటి సంవత్సరం 2009లో స్టార్ట్ చేసామండి. అప్పటి నుంచి చాలా చిన్నగా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఫిలింనగర్లో ఉన్నటువంటి యువత పెద్దల సహకారం మరియు సొసైటీలో ఉన్నటువంటి ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2025 సంవత్సరంలో. ఈ యొక్క మండపం ప్రత్యేకత ఏంటంటే ఈ విఘ్నేశ్వరుని 14 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి జుజ్జువరపు రవి అని అలియాస్ పండు అతను ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మండపం ఏర్పాటు చేయడానికి దాదాపు 20 లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. ఆ యొక్క 20 లక్షల రూపాయలని ప్రతి ఒక్కరు తమ వంతు సాయంగా ఎవరికి తోచినంత వాళ్ళు ముందుకు వచ్చి వారంతలో వారే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మండపాన్ని ఇట్లా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయడం జరుగుతుంది. హాయ్ అండి, శ్రీనివాస్ నాయుడు. మనం ఇప్పటికీ 14 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ. 14 ఇయర్స్ అయింది. ప్రత్యేక సెలబ్రేషన్ అంటే మన సివిఆర్ న్యూస్ ఛానల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లైటింగ్ ఎవ్రీ ఇయర్ లైటింగ్ పెడతాము. మనం లడ్డు కూడా భీమవరం నుంచి తెప్పిస్తాం. ఇది 101 కేజీస్ లడ్డు భీమవరం నుంచి తెప్పిస్తాము. ఇక సెట్టింగ్ కూడా మనకు తెలిసి ఖైరతాబాద్, ఈ డివిజన్లో ఖైరతాబాద్ గణేష్ తర్వాత అంత పేరున్న గణేష్ని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जीवन में जो भी భగవంతుని వద్ద రద్దీ ఉదయం నుంచే ఉంది. 5:30 నుంచి స్టార్ట్ అయింది. మొదటిగా లక్ష్మీగణపతిలో స్టార్ట్ చేసాము ఇక్కడ. దాని తర్వాత విఐపీల తాకిడితో పాటు భక్త జన సందోహం కూడా ప్రవహిస్తూనే ఉన్నది. హైదరాబాద్ లో వీకెండ్స్ అనుకున్నాం కానీ సార్ వీక్ డేస్ లో కూడా సండే సాటర్డే కూడా రష్ ఉన్నదండి. సో భక్తులందరూ ట్రాన్స్పోర్ట్ చూసేయండి, తొందరగా వచ్చి భగవంతుని దర్శించుకుని తొందరగా లైన్ లో వెళ్ళిపోవాలి రిక్వెస్ట్ చేసినాను. మీరు టైం ఎక్కువ ఇక్కడ వృధా చేయకుండా మొక్కుకుంటూ నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా టైం స్పెండ్ చేయ వాళ్ళు కూడా భగవంతుని మొక్కుకునేటట్టుగా మీరు ముందుకు నడుస్తూ వెళ్ళాలని భక్తులందరికీ మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా దేశ ప్రజలందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహా గణపతిని ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. లక్షలాదిగా భక్తులు విచ్చేసి ఆ ఖైరతాబాద్ మహా గణపతి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ గణపతిని కొలిచినచో మన కోరికలన్నీ నెరవేరుని. ఈ మహాగణపతి చాలా శక్తివంతుడని ప్రతీకి. ఆ మహాగణపతి మరి మన దేశ ప్రజలందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని, సుఖ సంతోషాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. తెలుగు ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు అందరిపైనను భాగ్యనగరం అనగానే బాలాపూర్ గణనాథుడు గుర్తు వస్తూ ఉంటాడు. ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు పోటీ పడుతూ ఉంటాడు. లడ్డు ఫేమస్లో బాలాపూర్ గణనాథుడు పోటీ పడుతున్నారు. మరి ఇప్పుడు స్వామివారి యొక్క మండపంలో ఉన్నాము కనుక రాలేనటువంటి వారందరికీ కూడా స్వామివారిని దర్శించుకొని అఖండమైనటువంటి ఆయురారోగ్యాలందరూ ప్రసాదించాలని కోరుకుందాము. ఈ సంవత్సరము ఇక్కడ స్వర్ణగిరి దేవాలయం యొక్క నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క చేతిలో ఉండబడే లడ్డు చాలా మహిమాన్వితమైనటువంటి లడ్డు ప్రసాదంగా భావించాలి. కనుక వీక్షించిన, దర్శించిన, ప్రసాదాన్ని స్వీకరించిన వారికి అఖండమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది. 1994వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆ లడ్డు అలాగా వ్యవసాయ సోదరీమణులు, గ్రామస్తులు, రాజకీయ ధురంధరులు, పారిశ్రామికవేత్తలు అనేక మంది ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. వారందరూ కూడా అదృష్టాన్ని పరీక్షించుకొని అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. కనుక మనమందరము కూడా ఇప్పుడు స్వామివారిని పూజ చేసేటువంటి కార్యక్రమంలో మండపంలో ఉన్నాం. స్వామివారికి ఆశీస్సులు పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. నమస్కారం, నా పేరు నిరంజన్ రెడ్డి, బాలాపూర్ గణేష్ చైర్మన్. బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి చేతిలో లడ్డు అనే విధంగా ఈ మొట్టమొదటగా 1980లో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది.
94లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ లడ్డు మొట్టమొదట 450 రూపాయలకు స్టార్ట్ అయిన లడ్డు గత సంవత్సరం 30,01,000 రూపాయలకి కొలన్ శంకర్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుల్లో కానీ సెట్టింగ్లో కానీ వచ్చే భక్తులకి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఉండాలని ఈ సంవత్సరం స్వర్ణగిరి ఆలయ నమూనాను వేయడం జరిగింది. అదేవిధంగా వినాయక సింహాసనంపై కూర్చున్న చేయి వేసి, అదేవిధంగా దివాన్పై కూర్చొని సింహాసనంపై చేతి వేసి, అదేవిధంగా శివుని వినాయకుని తలపైన శివునిపై నాగపడగలతో రావడం, అదేవిధంగా చెవులు మూవింగ్గా ఉండడం భక్తులకు ఈ సంవత్సరం దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత సంవత్సరం 8 లక్షల మంది రావడం జరిగింది భక్తులు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో కూడా ఇంకా సెక్యూరిటీ పరంగా కానీ, పోలీసే వారే కానీ, వాలంటీర్సే కానీ, కమిటీ మెంబర్సే కానీ వచ్చిన భక్తులకు తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఇప్పుడున్నది లక్ష్మీనగర్ వినాయకుడి దగ్గర అండి. మేము ఇది ఎక్కడంటే కళ్యాణ్ నగర్లో పక్కనే ఉంటుందండి. ఇది మేము ఆల్మోస్ట్ 1985 నుంచి ఇక్కడ జరుగుతుందండి. మా బ్రదర్స్ అన్న వాళ్ళందరూ స్టార్ట్ చేసింది ఇది. అది పరంపర మేము నడిపిస్తూ ఉన్నాం ఇప్పటికి. మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేసిందండి ప్రస్తుతానికి. 1985 నుంచి మనం లక్ష్మీనగర్ టెంపుల్ దగ్గర ఉండేదండి. దాని తర్వాత 1995 నుంచి ఈ స్పాట్లో పెట్టడం జరుగుతుందండి. మా చిన్నప్పుడు వినాయకుడు ఆల్మోస్ట్ 3 feet 5 feet నుంచి మొదలై ఇప్పుడు ఆల్మోస్ట్ 14 feet మీరు చూడొచ్చు. మా నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలందరూ జాయిన్ అయ్యి ఇదంతా చేయడం జరుగుతుంది. 1985 నుంచి ఇక్కడ పెడుతున్నామండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 years. డైలీ ఈవినింగ్ పూజకి ఆల్మోస్ట్ 200 people వస్తారండి. మేము ఇక్కడ లాస్ట్ 10 years నుంచి అన్నదానం జరగబోతుందండి. ఆల్మోస్ట్ అన్నదానం టైంకి ఆల్మోస్ట్ 800 to 1000 members ఇక్కడ భోజనం చేసి వెళ్తారండి ఎవ్రీ నైట్. ఇక్కడ వినాయకుడికి ప్రత్యేకత అంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఓన్లీ వినాయక పూజ కాకుండా ఆకు పూజ, పుష్పార్చన, సప్తహారతులు, పొద్దున్నే వినాయక హోమము, కళ్యాణము ఇవన్నీ జరగబడుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తూ ఉంటామండి. ఓన్లీ వినాయక పూజ కాకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మనం భోజనం అంటే సార్ ఇక్కడ మనము అన్నదానం అంటే అన్నదానం కాదండి. ఇది భోజనం అంటే ఇట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్ భోజనం పెడతామండి. ఇక్కడ లైక్ ఫ్రైస్, రైస్, ఒక మసాలా కర్రీ, పప్పు, రోటి పచ్చడి, సాంబారు, పెరుగు ప్లస్ ఒక ఫ్రూట్ ఇస్తామండి. అట్లా డైలీ ఆల్మోస్ట్ 800 to 1000 members తింటారండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మనం ఇక్కడ లక్ష్మీనగర్ నెంబర్ 3 శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్లో ఉన్నామండి మనము. సో మేము ఇది 1985 నుంచి స్టార్ట్ చేసాము. సో ఇది మా ఫాదర్స్, బ్రదర్స్ అండ్ మా మామూలు బాబాయిలు వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. సో మేము దాన్ని అలాగే ఆ పరంపరను అలాగే కొనసాగిస్తున్నాము. సో మాకు ఇక్కడ ఎవ్రీడే 11 days మాకు డిఫరెంట్ పూజలు, మార్నింగ్ పూజతో కొనసాగిస్తే ఈవినింగ్ పూజలు అన్నీ చేస్తాము. సో ఈచ్ డే స్పెసిఫిక్గా సో ఒక్కొక్క పూజకి అంటే ఆ రోజు ఏ పూజ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఆ పూజలన్నీ మేము డిసైడ్ చేసుకొని సో ఒక బ్రౌచర్ క్రియేట్ చేసేసుకొని ముందే అందరికీ పాంప్లెంట్గా ఇచ్చి సో అందరు ప్లాన్డ్గా ఉండేలాగా ఏ రోజు ఏ పూజ జరుగుతుంది, సో ఏ సామాన్లు తెచ్చుకోవాలి ఏంటి అనేది అని చెప్పి అన్నీ క్లియర్గా ఉంటుంది. సో మేము ఆల్ టైప్ ఆఫ్ పూజలు చేస్తామన్నమాట. సో గణపతి పూజతో స్టార్ట్ చేసి కుంకుమార్చన, పుష్పార్చన, సప్తహారతి, కళ్యాణం, హోమం ఇవన్నీ చేసుకొని అలాగే నిమజ్జనం. సో అంగరంగ వైభవంగా గణేష్ని ఎలాగో పూజ చేసుకున్నామో అలాగే మేము గణేష్ నిమజ్జనం కూడా అలాగే చేస్తామండి. సో అన్ని సెట్లు పెట్టుకుంటాము, అన్నీ చేస్తాము, అన్ని ప్రికాషన్స్ వాడతాము, అన్ని మెజర్స్ వాడతాము. సో ఎవరికి ఏమీ కాకుండా అందరినీ క్లియర్గా బాగా ఏం రిస్క్ లేకుండా చూసుకుంటుంటాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ సో మా దగ్గర స్పెషల్ ఏంటి అంటే సో మాకు అంటే మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అతనితో సో తను ఫారెన్లో ఉండేవాడు అనమాట. సో తనకు ఒక ఆలోచన వచ్చింది. సో ఏంటి అనేది అంటే సో అన్నప్రసాదం అనేది పెట్టాలి. సో అందరికి అన్నం అనేది అందాలి. సో అందరికీ కడుపు నిండా అన్నం లేని వారికి అన్నప్రసాదం చేస్తే మనకు చాలా మంచిది అన్న థాట్ తోటి సో మేము గత 10 years నుంచి అన్నదానం అనేది స్టార్ట్ చేసాము. సో అన్నదానం స్టార్టింగ్ ఎలా ఉండే అంటే ఒక 30 kgs నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు ప్రజెంట్ డే సో 2025 ఈ ఇయర్కి మాకు అప్రాక్సిమేట్లీ క్వింటాల్నర వెళ్తుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 1000 members వరకు మనకి ఇక్కడ అన్నదానం సేవిస్తారు. సో అన్నదానం అంటే మేము అందరిలాగా అంటే నార్మల్గా అన్నం పప్పు అనేదే కాకుండా అల్పాహారంలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో సో అన్ని ఐటమ్స్ స్వీట్, అన్నం, పప్పు, ఫ్రైమ్స్ అన్నీ సో ఏముంటాయి అది. సో అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచి చేయాలన్న
ఆలోచనతోటి అది స్టార్ట్ చేసాము. సో అలాగే కొనసాగిస్తున్నాము మేము. సో అది కాకుండా మేము ఇంకా స్పెషల్గా ఏం చేస్తున్నామంటే సో కల్చరల్ ప్రోగ్రామ్స్. సో అంటే పిల్లలకి గేమ్స్ కాకుండా మేము బయట ఫౌండేషన్స్ లైక్ అనాథాశ్రమంలు, బ్లైండ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని పిలిపించి లైక్ మేము రీసెంట్గా ఒక స్వచ్ఛ అనే ఫౌండేషన్ నుంచి బ్లైండ్ పీపుల్ని తీసుకొచ్చాము. సో వాళ్ళది ఏం చేశారంటే సో సింగింగ్ ఆర్కెస్ట్రా అనేది పెట్టించాము. సో మా తరపు నుంచి ఎంతో కొంత సహాయం వాళ్ళకి చేద్దాము అని చెప్పి, సో వాళ్ళ లైఫ్లో ఒక బ్రైట్నెస్ తీసుకొద్దామని చెప్పేసి ఈ ఐడియాతోటి వాళ్ళని తీసుకొని వచ్చాము. అలాగే అది అంగరంగ వైభవంగా సో జరిగింది. సో అందరి ఆశీస్సులతో వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్నది కొంచెం బ్రైట్నెస్ తేవడానికి మాకు తోచినంత సహాయం మేము వాళ్ళకి చేసాము. ఇంకా లాస్ట్కి వచ్చేసి నిమజ్జనం. సో ఇక్కడే లోటు లేకుండా ఎంత మంచిగా చేసుకున్నాము అలాగే గణేష్ని నిమజ్జనం చేసేసుకొని మళ్ళీ వచ్చేస్తాం. మేము అప్రాక్సిమేట్లీ యూత్ అందరూ అంటే మా కమిటీ మొత్తం వచ్చేసి 50 మెంబర్స్ వరకు ఉంటాము. యూత్ కమిటీ వచ్చేసి 20 to 25 మెంబర్స్ వరకు ఉంటాము. సో ఇక్కడ చిన్న పెద్ద తేడా అని ఏం లేదు, ఎవరైనా ఒకటే కమిటీ లాగా మేము ట్రీట్ చేసుకుంటాము. అది మేము ఎవరిని ఏం ఫోర్స్ చేయం, కానీ స్వతహాగా ఎవరైనా వచ్చి మేము ఫండింగ్ చేయాలనుకుంటున్నాము, గణేశుడికి ఇవ్వాలనుకుంటున్నాము అని వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎంత తోచినట్టు ఉంటే అంత తీసుకొని అదే మేము గణేశునికి ఖర్చు పెడతామండి. సో ఇంకేం లేదు. గణేష్ ఫెస్టివల్ ఒకటే కాకుండా మేము మా కమిటీ ఏదైతే ఉందో మేము అన్ని ఫెస్టివల్స్ చేస్తామన్నమాట. సో పక్కనే మాకు టెంపుల్ కూడా ఉంది. సో వెనకాల కూడా పోచమ్మ టెంపుల్ కూడా ఉంది. సో బోనాలతో స్టార్ట్ చేస్తే మేము గణేశుని పండుగ, తర్వాత దసరా, తర్వాత దివాళీ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, సో ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్ మా కమిటీ నుంచి మేము కండక్ట్ చేస్తామండి. సో ఓన్లీ గణేష్ ఫెస్టివల్ ఒకటే కాదు. మా మోటివ్ ఏంటంటే మన హిందూ ఫెస్టివల్స్ ఏమైతే ఉన్నాయో అన్నిటినీ మేము కవర్ చేసుకొని అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్న మోటివ్ తోటి మా కమిటీ అనేది ముందుకెళ్తుందండి ఎప్పుడు. अनंत है शक्ति तेरी महादेव हरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय, ओम नमः शिवाय, जीवन में जो भी पाए तेरा ही वरदान पाए। हर हर महादेव, हर हर महादेव, तू ही आदि तू ही अंत भक्ति का वेद।